అందశ్రీ గారు నాకు 25 ఏళ్ల పరిచయము. వారు భవన నిర్మాణ కార్మికునిగా ఉన్నప్పుడే పాటల మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి మమకారంతోటి, సాహిత్యం మీద ఉన్నటువంటి ఆయనకు పట్టుతోటి ఆ రోజే పాటలు రాశాడు. ఆ పాటలను బీసీ సాహిత్యానికి కూడా రాయాలని చెప్పి మేము అడిగినప్పుడు బీసీ ఉద్యమానికి కూడా ఎన్నో పాటలు రాయడం జరిగింది. ఆ తర్వాత ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి పాటలు ఎవరైనా ఉంటే అందశ్రీ గారు. ఇలా ఒక పాటే హనుమంతన్న చెప్పాడు. ఇప్పుడు ఇలా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటే మనిషిలో మానవత్వం లోపిస్తుంది, మానవ సంబంధాలు చెడిపోతున్నాయి, మనిషి యొక్క హృదయాలు, మనిషి యొక్క మనసులు కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి ఈ మనుషుల కలుషితం కాకుండా మానవత్వం మీద అద్భుతమైనటువంటి ఇలా మాయమైపోతున్నాడన్న సాంగ్ ద్వారా కోట్ల మంది హృదయాలను గదిలించాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న క్రమంలో ఒక్కొక్క దశలో మళ్ళీ నిరాశ చెందుతున్నటువంటి తరుణంలో ఒకటే మరణం ఒకటే జననం అనే పాటతోటి ఇలా మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక కెరటంలాగా ఆ పాటతో లేచింది. ఆ తర్వాత ప్రకృతిలో కూడా దేవుడు ఉన్నాడు, ప్రకృతిని పూజిస్తే దేవుని పూజించినట్టే అని చెప్పి కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అని అద్భుతమైనటువంటి పాట రాశాడు. అదేవిధంగా అక్షరాస్యత మీద రాశాడు, మూఢనమ్మకాల మీద రాశాడు, చెరువుల మీద కుంటల మీద రాశాడు, అనేక పుస్తకాలు రాశాడు. ఇలా ఆయన ఒక తెలుగు నిఘంటు, సాహిత్య లోకానికి ఒక శిఖరం. అట్లాంటి నిజంగా భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శమైనటువంటి మహా కవి ఆయన. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇలా అందశ్రీ గారు భవిష్యత్తులో ఎవరు అంటే ఇంత గొప్ప పాటలు 4వ తరగతి వరకు చదువుకొని ఇంత గొప్ప పాటలు రాసింది చెప్పుకున్నటువంటి నాయకుడు కాబట్టి నేత. కాబట్టి ఆయనకు మరణం లేదు. ఆయన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన జీవించే ఉంటాడు. ఆయన ఈ సమాజం ఉన్నన్ని రోజులు ఆయన జీవించే ఉంటాడు. ఆయన ఆశయాలను, ఆయన ఆశలను, ఆయన యొక్క సిద్ధాంతాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా అందశ్రీ మరణం బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు. తెలుగు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా ఆయన మరణం ఇలా మాటలో చెప్పలేనిది. అట్లాంటి మరణం పట్ల మేము బీసీ సంక్షేమ సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని, వారి కుటుంబం ఈ బాధల నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పి మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఆయన మరణం పట్ల ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేస్తారా? ప్రభుత్వం నుంచి మా హనుమంతన్న ఇప్పుడే చెప్పడం జరిగింది. ప్రభుత్వము మీడియాలో కూడా హనుమంతన్న చెప్పడం జరిగింది. ఆయన భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచి మార్గదర్శి కాబట్టి హైదరాబాద్లో వారి విగ్రహాన్ని నెలకొల్పాలి. వారి పేరు మీద సాహిత్య దానికి ఆయన పేరు పెట్టాలి. ఆ తర్వాత ప్రభుత్వమే ఆయన అంత్యక్రియలను అధికారికంగా చేయాలని చెప్పడం జరిగింది. నేను కూడా హనుమంతన్న చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను.